హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫార్మా జాబ్స్ అండ్ హబ్. నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫార్మాలో ఉండే వేకెన్సీలు, వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్, వాటికి కావాల్సిన స్కిల్స్ అని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫార్మా జాబ్స్ అండ్ హబ్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ముఖ్య కారణం ఏంటంటే, నేను కూడా నా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక చాలా జాబ్స్ ట్రై చేశాను, కానీ నాకు ఎక్కడ కూడా జాబ్ అనేది దొరకలేదు. సో నాలాగా ఎవరు కూడా ఖాళీగా ఉండొద్దు, వాళ్ళు కూడా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఉండాలని నాకు చెప్పేవాళ్ళు లేకున్నారు. సో నాలాగా ఇంకెవరు చెప్పకుండా ఉండొద్దని నా యొక్క ఈ ప్రయత్నం. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫార్మా జాబ్స్ అండ్ హబ్. మీరు సపోర్ట్ చేస్తే మన అలాంటి వాళ్ళు ఇంకెంతోమంది ఎంప్లాయీస్గా అవుతారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ యొక్క వేకెన్సీలు లైఫస్ ఫార్మా అంటే ఇట్ ఈజ్ ఏ సబ్సిడరీ ఆఫ్ అరబిందో ఫార్మా. ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి 1 నవంబర్ 2025 అంటే సాటర్డే, ఈ నెక్స్ట్ సాటర్డే ఉండడం జరిగింది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి అరబిందో ఫార్మా లిమిటెడ్, కార్పొరేట్ యాప్స్, గెలాక్సీ ఫ్లోర్, హైదరాబాద్, తెలంగాణ. సో దీనికి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు బోత్ ఆర్ ఎలిజిబుల్. ప్లీజ్ అందరూ వెళ్ళండి. సో బోత్ ఏపీ అండ్ టీజీ వాళ్ళందరూ ఎలిజిబులే, అందరు తప్పకుండా అటెండ్ అవ్వండి. ఇది ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్కి ఇద్దరికి ఉండడం జరిగింది. వాటికంటే ముందు అసలు ప్లేస్ ఆఫ్ వర్క్ ఎక్కడ అంటే, అరబిందో లైఫస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, ఇట్ ఈస్ సబ్సిడరీ ఆఫ్ అరబిందో ఫార్మా లిమిటెడ్ టు ఫిల్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ ఇన్ ఏపీఐ ప్లాంట్. ఇది ఫార్మేషన్ కాదు. ఫార్మేషన్ అంటే మీకు తెలుసు అని అనుకుంటున్నాను. ఫార్మేషన్ అంటే ఓవరాల్స్. ఏపీఐ అంటే ఇట్ ఈస్ ఏ పౌడర్. ఇది వచ్చేసి కాకినాడ, ఏపీలో ఉండడం జరిగింది. ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి కాకినాడ, ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి తెలంగాణ, హైదరాబాద్, అరబిందో కార్పొరేట్ ఆఫీస్ ఉండడం జరిగింది. ప్లీజ్ బీ కేర్ఫుల్. మీరు అటు ఇటు అని కన్ఫ్యూజ్ కాకండి. నేను క్లియర్గా ఆర్టికల్ ఇచ్చాను, అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు వెళ్ళకుండా, ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్, అరబిందో, హైదరాబాద్. సో కైండ్లీ బ్రింగ్ యువర్ అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అండ్ రీసెంట్ పే స్లిప్స్ అంటే 3 months సరిపోతాయి, ఇంకా అడిగితే 4 months కూడా అడుగుతారు. ప్లీజ్ నోట్, లైఫస్ ఫార్మా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డు నాట్ చార్జ్ ఎనీ అప్లికేషన్ ఫర్ ప్రాసెసింగ్ ఫీజ్. కొంతమంది ఉంటారు మధ్యలో అమౌంట్ తీసుకొని మేము ఇంటర్వ్యూ ఇప్పిస్తాం, మేము మీకు జాబ్స్ ఇప్పిస్తాం అని అంటారు. సో డోంట్ నెవర్ బిలీవ్ దట్ స్టూపిడ్ థింగ్స్. ఓన్గా వెళ్ళండి. ఇవేం గవర్నమెంట్ జాబులు కాదు, ప్రైవేట్ జాబులు అంటే అంత చీప్ ఏం కాదు. ఈ పొద్దు రేపు ప్రైవేట్ జాబులు కూడా చాలా డిమాండ్ ఎక్కువైపోయినాయి. సో ఓన్గా వెళ్ళండి. నెక్స్ట్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా మీరు నెక్స్ట్ కూడా ఓన్గానే వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే ఫ్రెషర్గా మీరు ఎక్స్పీరియన్స్గా మీరు ఓన్గా వెళ్ళడానికి ట్రై చేయండి, అదే బెటర్ మీకు. సో ఆర్టికల్లో చూస్తే, నోట్, ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ వాక్ ఇన్ డ్రైవ్ ఫర్మెంటేషన్. అంటే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబులే, దాంతోపాటు ఎక్స్పీరియన్స్, పర్టికులర్ డిపార్ట్మెంట్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎలిజిబుల్. అదేంటో చూసేద్దాం. ఫర్మెంటేషన్ ప్రొడక్షన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, బయోటెక్నాలజీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 15 years వరకు ఉండాలి, విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫర్మెంటేషన్ ప్రొడక్షన్, అప్స్ట్రీమ్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఫర్మెంటేషన్. 15 years అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏఎం ఆర్ డిఎం. ఫర్మెంటేషన్ మైక్రోబయాలజీ, దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ, బయోటెక్నాలజీ ఆర్ మైక్రోబయాలజీ. వీటి క్వాలిఫికేషన్ బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ, బయోటెక్నాలజీ ఆర్ మైక్రోబయాలజీ. ఎక్స్పీరియన్స్ 1 to 8 years వరకు ఉండాలి, విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మైక్రోబయాలజీ ల్యాబ్ ఇన్ ఫర్మెంటేషన్ ఇండస్ట్రీ విత్ యాంటీబయాటిక్ స్టెయిన్ ఎంజైమ్స్. ఇక లాస్ట్ డిపార్ట్మెంట్ ఏహెచ్ఎస్, ఈటీపీ, సేఫ్టీ, ఎండబ్ల్యూఈ. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్. ఎక్స్పీరియన్స్ 0 to 10 years వరకు అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్కి ఈ ఆర్టికల్, ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది యూజ్ అవుతుందని అనుకుంటాను. సో వెళ్ళండి, ఆపర్చునిటీని
యూటిలైజ్ చేసుకోండి. ఎవరు అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోవద్దు, ఎవరికి పేరెంట్స్కి బడన్ అవ్వద్దు. ఈ పొద్దు రేపు మనమేంటో మనమే నిరూపించుకోవాలి. మనకు ఒక ఛాన్స్ దొరికితేనే మనం చూపించుకుంటాం అంటే అది చాలా కష్టం. సో ప్లీజ్ ఫ్రెండ్స్, యూజ్ ద ఆపర్చునిటీ అండ్